ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా ఈ వీడియోను తప్పకుండా పూర్తిగా చూడండి. వాలంటీర్లకు సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే గవర్నమెంట్ నుంచి అయితే రావటం జరిగింది. ముఖ్యంగా రాజీనామా చేసినటువంటి వాలంటీర్లందరూ కూడా ఈ వీడియో చూసినట్లయితే మీకు ఒక భయంకరమైన ప్రకటన అయితే చెప్పవచ్చు. ఇన్ఫర్మేషన్ అనేది అలానే రాజీనామా చేయనటువంటి వాళ్లకు మాత్రమే సేఫ్ అని చెప్పవచ్చు. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన కీలకమైన ప్రకటన ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే, నిన్నటి రోజున అంటే ఆగస్టు 7వ తేదీన అయితే మంగళవారం వాలంటీర్ల అసోసియేషన్ భాషా గారైతే ఒక్కరే నేరుగా విజయవాడ అయితే వెళ్ళారు. విజయవాడ సచివాలయానికి వెళ్ళి వాలంటీర్ల భద్రత కోసం, 2 నెలల గౌరవ వేతనం కోసం మరియు ముఖ్యంగా రాజీనామా చేసిన వాళ్ళ కోసం వినతి పత్రాలు ఆయన పై అధికారులకు తెలిపినట్లు కొందరి ఎమ్మెల్యేలకు ఇవ్వటమైతే జరిగింది. ఇక్కడ వాలంటీర్ల అసోసియేషన్ భాషా గారు ఒక్కళ్ళే వెళ్ళి ఇవన్నీ పరిష్కరించేందుకు ఆయన వెళ్ళి ఇవన్నీ కూడా సమర్పించారని చెప్పి మనకైతే అప్డేట్ అనేది రావటం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి ఒక వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ నుంచి వచ్చినటువంటి సమాచారం ఏ విధంగా ఉందంటే, రాజీనామా చేయనటువంటి వారి కోసం ఆగస్టు 15న నూతన జీవో విడుదల చేసి 10,000 రూపాయలు జీతం చేసి ఉద్యోగ భద్రత కల్పించబోతున్నారని గుడ్ న్యూస్ అయితే చెప్పారు. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ కూడా చూడవచ్చు. రాజీనామా చేయని వారి కోసం అని చెప్తున్నారనమాట. అంటే రాజీనామా చేయకుండా కంటిన్యూగా ఉన్న వాళ్లకు మాత్రమే ఈ 10,000 రూపాయల జీతం, అదేవిధంగా వాళ్లకు ఉద్యోగ భద్రత అనేది కల్పిస్తామని చెప్తున్నట్లు సమాచారం అయితే రావటం జరిగింది. నెక్స్ట్, రాజీనామా చేసిన వారి కోసం ఎందుకు చేశారు? బలవంతంగా చేశారా? పార్టీ కోసం చేశారా? లోకల్ అధికారుల ద్వారా మీటింగ్ ఏర్పాటు చేసి సమీక్ష జరపమన్నారు. మీకు లోకల్ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా అయితే ఈ వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్లకు సంబంధించి ఒక చిన్న మీటింగ్ అయితే జరగబోతుందని చెప్పవచ్చు అన్నమాట. ఒకవేళ బలవంతంగా రాజీనామా చేసినట్లయితే అటువంటి వారిని ఆగస్టు 30వ తేదీలోపు స్పెషల్ జీవో విడుదల చేసి వారి సిఎఫ్ఎంఎస్ యాక్టివ్లో చేస్తారని సమాచారం కలదు. సిఎఫ్ఎంఎస్ ఎవరైతే యాక్టివ్లో ఉందో వాళ్ళు రాజీనామా చేయనటువంటి వాళ్లకు మాత్రమే ఆగస్టు 15 విధుల్లో చేరే అవకాశం అయితే ఉంటుంది. రాజీనామా చేసినటువంటి వాళ్లకు సంబంధించి ఆగస్టు 30వ తేదీ లోపల వీళ్ళైతే ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేకత పనులు చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. వాళ్ళకి కూడా ఒక అవకాశం అనేది ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తుందన్నమాట. ఏమైనప్పటికీ వాలంటీర్ల విషయం అనేది చంద్రబాబు నాయుడు గారి మీద ఫైనల్ డెసిషన్ అనేది జరుగుతుందన్నమాట. క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగానే స్పందిస్తారు. ఎందుకంటే ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే, ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి తప్పకుండా వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత కల్పిస్తాము, వాళ్ళ యొక్క జీతం కూడా 10,000 అయితే ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాలంటీర్లకు సానుకూలమైన స్పందన అనేది రాబోతుంది. మీరు ఎలాంటి అల్లర్లు, స్ట్రైకులు ఎలాంటివి చేయవద్దు. మీకు సంబంధించి ఈ నెలలోనే ముఖ్యమైన అప్డేట్ అనేది రానుంది. ఇదన్నమాట వాలంటీర్లకు సంబంధించి ప్రస్తుతానికైతే ఈ వీడియోలో లేటెస్ట్ సమాచారం. అయితే ఇక్కడ చాలామంది కూడా వాలంటీర్లకు సంబంధించి ముఖ్యంగా రాజీనామా చేసినటువంటి రాజీనామా చేయనటువంటి వాళ్ళందరూ కూడా ఆందోళనలో అయితే ఉన్నారు. ఇప్పటికే మనకి సానుకూలంగా ఒక అప్డేట్ అనేది గవర్నమెంట్ నుంచి వచ్చిందనమాట. అసోసియేషన్ ద్వారా భాషా గారు కూడా ఒక మంచి గుడ్ న్యూస్గానే చెప్పవచ్చు అన్నారు. అయితే ఇక్కడ వాలంటీర్లకు సంబంధించి రిక్వైర్మెంట్ ప్రాసెస్ కొత్త వాళ్లకు ఏమైనా అవకాశం ఉంటుందా అంటే ఉండవచ్చు. ఎందుకంటే దాదాపు 1,09,000 వరకు వాలంటీర్లు ఉద్యోగాలకు సంబంధించి రాజీనామా చేసి ఉన్నారని చెప్తూ ఉన్నారు. అలానే 1,00,000 వరకు వచ్చేసి వర్కింగ్లో ఉన్నట్టు, రాజీనామా చేయకుండా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్తుందన్నమాట గవర్నమెంట్. ఇందులో ఎవరైతే వాలంటీర్లు అసలు విధుల్లోకి రాకుండా, అదేవిధంగా ఎవరైనా వేరే ఉద్యోగాలకు వెళ్ళిపోయిన వాళ్ళు, ఎలాంటి వాళ్ళని గుర్తించే
గవర్నమెంట్ వారికి తప్పనిసరిగా కొత్త వారికి అవకాశం అనేది ఇస్తుంది ఆ ప్లేస్లో అన్నమాట. దానికి సంబంధించి కొత్త రిక్వైర్మెంట్ ప్రాసెస్ కూడా జరగవచ్చు. ఒకవేళ జరిగినట్లయితే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏం పెడతారంటే తప్పనిసరిగా ఇంటర్ నుండి డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది పెడతారు. ఏజ్ లిమిట్ అనేది 20 నుంచి 35 వరకు పెట్టే అవకాశం అయితే ఉంది. అంటే 20 నుంచి 35 వరకు అనమాట. ఇది నేను చెబుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ కాదు. రీసెంట్గా ఒక సర్వే అయితే జరిగిందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి ఆ సర్వేలో భాగంగా ఇచ్చినటువంటి ఒక కీలకమైన అప్డేట్ అనేది ఇదన్నమాట. వాలంటీర్లకు సంబంధించి ఒకవేళ కొత్త రిక్వైర్మెంట్ ప్రాసెస్ జరగాలంటే దానికి సంబంధించి గవర్నమెంట్ ఈ విధంగా అయితే విధి విధానాలను ఖరారు చేసుకునే అవకాశాలు అయితే ఉంటున్నాయని చెప్పేసి ఈ యొక్క రీసర్వే అనేది జరిగిందన్నమాట. వాలంటీర్లందరికీ కూడా కాల్ చేయటము ఇలాంటివన్నీ కూడా జరిగాయి కాబట్టి వాలంటీర్లు కొత్త నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే మీరు ఊహించినట్లుగా లక్షల్లో ఉద్యోగాలతో నోటిఫికేషన్ అనేది రాదు. ఒకవేళ వచ్చిన ఒక 50,000 లోపల ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రామ సేవక్ వార్డు సేవకులుగా ఉన్న కొన్నిటిని మార్చి వాలంటీర్ వ్యవస్థ అయితే రాబోతుంది. మొత్తానికి వాలంటరీ వ్యవస్థ అనేది రూపురేఖలు మార్చి చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త జీవోను తీసుకువచ్చి 10,000 రూపాయల జీతం పెంచి వారికి ఉద్యోగ భద్రత అనేది కల్పించేటట్లు చేస్తామని చెప్పేసి సమాచారం అయితే రావటం జరిగింది. అందులో వీళ్ళని కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే తీసుకుంటారు. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా 3 సంవత్సరాలు మాత్రమే తీసుకుంటారు. ఆ 3 సంవత్సరాల్లో వీళ్ళకి స్కిల్స్ అనేవి ట్రైనింగ్ అనేది ఇచ్చి గవర్నమెంట్ తరపున కొన్ని ముఖ్యమైన కార్యకలాపాలన్నిటినీ కూడా చేయించుకునే విధంగా వారినైతే రెడీ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇవ్వటం జరిగిందన్నమాట. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను.